ఈ వీడియో బీకామ్ ఫైనల్ ఇయర్, బీబీఏ ఫైనల్ ఇయర్ లేదా 25లో బీకామ్, బీబీఏ పాస్ అయిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి. ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏం జరిగిందంటే, డిగ్రీ అయిపోయింది లేదా ఇంకొక 6 మంత్స్లో అయిపోతుంది, చేతిలో జాబ్ అయితే లేదు, జాబ్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అయ్యో ఇప్పుడు ఎలా సార్, ఏమైపోయింది సార్ మా లైఫ్ అని మీరు కంగారు పడే ముందర మీకు 7 సార్లు వార్నింగ్స్ వచ్చాయి. ఆ 7 వార్నింగ్ని మీరు అని వదిలేశారు. ఇప్పుడు ఆ వార్నింగ్లు ఏమేమి వచ్చాయో మీకు ఒక రివిజన్ వేసి చూపిస్తాను నేను. అది వినగానే డింగమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. సో బీకామ్ విత్ సిఏ ఆర్ బీబీ విత్ సిఏ చేసే వాళ్ళకి ఈ వార్నింగ్స్ అప్లై అవ్వవు. నార్మల్ బీకామ్, బీబీఏ చేస్తున్న వాళ్ళకి, అయిపోయిన వాళ్ళకి అప్లై అవుతాయి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వార్నింగ్, నీ 10th అయిపోయిన 1 monthకి వచ్చింది, నువ్వు మర్చిపోయావు. మీ 10th క్లాస్లో ఫ్రెండ్స్ దగ్గరికి పోయి టాప్ 20 పీపుల్లో ఏ గ్రూప్కి వెళ్తున్నావురా అంటే ఏం చెప్పుంటారు అందరూ? ఎంపీసీ చెప్పుంటారు, లేదా కొంతమంది బైపీసీ చెప్పుంటారు. ఎవడన్నా మమ్మ నేను సిఈసీకి వెళ్తున్నా అని చెప్పారా? 90% ఆ 20 మందిలో ఎవరో చెప్పుంటారు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఏంటిరా ఇంటెలిజెంట్లు ఎవరు కామర్స్ సైడ్ రావట్లేదు అని నీకు అర్థమై ఉండాలి. ఇంకొకటి చెప్తాను, మీకు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా సిఈసీకి వెళ్తారు కానీ ఎంపీసీకి వెళ్ళరు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఏదో తేడాగా ఉందేంటి. ఇంటెలిజెంట్ పీపుల్ కామర్స్ సైడ్ రావట్లేదే అని నువ్వు అనుకున్నావు. యూ ఇగ్నోర్డ్ దట్ వార్నింగ్ కంఫర్టబుల్లీ. ఓకే, సెకండ్ వార్నింగ్, నువ్వు జాయిన్ అయిన 3 monthsకి వచ్చింది. నువ్వు సిఈసీ జాయిన్ అయ్యావు లేదా ఎంఈసీ జాయిన్ అయ్యావు. ఒక 3 monthsకి ఆగస్ట్, సెప్టెంబర్లో రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళావు. రిలేటివ్స్ అడిగారు ఏ గ్రూప్ జాయిన్ అయ్యావు అనగానే నువ్వు చెప్తావు సిఈసీ జాయిన్ అనగానే. అప్పుడు మీ రిలేటివ్స్ Fantastic, super, mind blowing, unbelievable. అన్నారా లేదా? ఎందుకు అన్నారా? సో 90% ఆఫ్ ద కేసెస్లో రిలేటివ్స్ అదెందుకు తీసుకున్నారు అని ఉంటారు. ఒక రిలేటివ్స్ ఎవరన్నా సిఈసీ తీసుకోగానే వావ్ ఫెంటాస్టిక్ అని ఉంటే వాళ్ళు చదువుకొని ఉంటారు నాకు తెలిసి. ఇది నీకు వచ్చిన సెకండ్ వార్నింగ్. నువ్వు కూడా అనుకున్నావు రిలేటివ్స్కి ఏం తెలుసు నేను మెదావిని అనుకున్నావు. నీకు వచ్చిన థర్డ్ వార్నింగ్, ఎంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యావు. ఫస్ట్ ఇయర్లో బుక్స్ ఓపెన్ చేసావు. నువ్వు ఇంటర్లో చదువుకున్న అకౌంట్సే మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది, కొన్ని టాపిక్స్ సెకండ్ ఇయర్లో కూడా ఉన్నాయి. అవే టాపిక్లు చూసి నువ్వు అనుకున్నా కానీ ఏదో తేడాగా ఉందేంటి. అనుకోలేదు. ఎందుకంటే నీకు అది కంఫర్టబుల్గా బాగుందని చెప్పి యూ కంటిన్యూడ్ గోయింగ్ టు ద సేమ్ క్లాసెస్. నీకు వచ్చిన ఫోర్త్ వార్నింగ్, ఎంపీసీలో బీటెక్ పోనోడు బీకామ్కి వచ్చాడు, బైపీసీలో నుంచి ఎంబీబీఎస్ పోనోడు బీకామ్కి వచ్చాడు. ఇదేంద్రా అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు మొత్తం ఎక్కడికి వస్తున్నారు ఎందుకనరా అని నువ్వు మర్చిపోయావు. అది నీకు వచ్చిన ఫోర్త్ వార్నింగ్. నీకు వచ్చిన ఫిఫ్త్ వార్నింగ్ ఏంటంటే, గ్రాడ్యుయేషన్లో బీకామ్, బీఎస్సీ, బీబీఏలో కూడా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్, మలయాళం, తమిళ్, వాట్ ఎవర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అన్న బీటెక్లో లేవు, మెడికల్ గ్రాడ్యుయేషన్ అన్న ఎంబీబీఎస్లో లేవు. ఇదెందుకు డిగ్రీలో నేను ఉన్నాయి అని నువ్వు అడగలేదు. కంఫర్టబుల్గా ఆ 40 days చదువుకొని నీకు 70 వచ్చారా, నాకు 90 వచ్చారా అని నువ్వు గొప్పగా ఫీల్ అయ్యావు. ఇది నీకు వచ్చిన ఫిఫ్త్ వార్నింగ్. సిక్స్త్ వార్నింగ్ ఏంటంటే, ఎగ్జామ్ ప్రిపరేషన్కి గుండె మీద చేసుకొని చెప్పండి. మీరందరూ ఖచ్చితంగా బీకామ్, బీబీఏ పాస్ అయిన వాళ్ళే కదా. హౌ మెనీ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ రిక్వైర్డ్ టు పాస్ యువర్ ఎగ్జామ్? 95% ఆఫ్ ద పీపుల్ సేస్ 1 day. ఇఫ్ ఎనీబడి సేస్ 2 days, హీస్ ప్రిపేరింగ్ ఫర్ హైయెస్ట్ ర్యాంక్ అన్నట్టు. మరి 1 dayలో పాస్ అయిపోయే సబ్జెక్ట్కి నువ్వు 1 year ఏం చదివావు? అంటే ఆ బుక్ నీకు ఒక 1 monthలో మొత్తం లేపేసేయచ్చు కదా. సెమిస్టర్కి ఒక 1 month చాలు కదా. మిగిలిన 6 months, 5 months ఏం చదివావు? ఏం చదవలేదు, అప్స్కిల్ అవ్వలేదు. ఇది నీకు వచ్చిన 6వ వార్నింగ్. 7వ వార్నింగ్, మీ రిలేటివ్స్ని అడుగుంటావు, మీ కజిన్స్ ఎవరన్నా బీటెక్ చేస్తుంటే ఏం చేస్తున్నావు అంటే, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ పైథాన్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఏఐఎంఎల్ అని ఉంటారు. అప్పుడు మనకెందుకు లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోయావు. అంటే నువ్వు నేర్చుకునే సిలబస్ అనేది కంపెనీకి యూజ్ అవ్వట్లేదు, బీటెక్ కలిసి నేర్చుకునేది యూజ్ అవుతుంది అని చెప్పి నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. వాళ్ళకి హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా కానీ మంచి కాలేజీల్లో బీటెక్ చేస్తే
ఒక 7-8 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఇంటెలిజెంట్ పీపుల్ అయితే ఒక 10-12 కూడా వస్తుంది. నార్మల్ అయితే ఒక 5-6 అన్న సెటిల్ అవుతున్నారు. కానీ నువ్వు బీకామ్లో బెస్ట్ కాలేజ్ చదివి బెస్ట్ కాలేజ్ వచ్చినా నీకు 5 lakhs జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు, రాలేదు కూడా చాలా కేసెస్లో. ఇది ఇప్పుడు వచ్చేది నీకు లాస్ట్ వార్నింగ్. ఈ జనవరి ఫిబ్రవరికి నువ్వు రియలైజ్ అవ్వాల్సిన వార్నింగ్. అంటే బీటెక్లో యావరేజ్ స్టూడెంట్ కూడా జాబ్ వచ్చింది, కానీ బీకామ్లో టాపర్కి కూడా మంచి జాబ్స్ రావట్లేదు అనేది ఫైనల్ వార్నింగ్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది రేపు మేలో రాస్తారు ఎగ్జామ్స్, దే విల్ గెట్ ద సర్టిఫికేషన్ ఆఫ్ బీకామ్ బీబీఏ బై జూన్ జూలై. అప్పుడు జాబ్ మార్కెట్లోకి ట్రై చేసినంత అర్థమవుతుంది, ఓరే సంథింగ్ వెంట్ టెరిబుల్లీ రాంగ్ అని. టెరిబుల్లీ రాంగ్ అనేది నీకు ఆ మంత్లో రియలైజ్ అవ్వకండి. ఈ డ్యామేజ్ అనేది మీకు 10th పాస్ అయిన 1 weekలో స్టార్ట్ అయింది. 7 వార్నింగ్లు మిస్ అవుతూ వచ్చి ఈరోజు 21 years ఆర్ 22 yearsకి డిగ్రీ చేతిలో పడుతుంది. కానీ దీనివల్ల నేను జాబ్ మార్కెట్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, కెరియర్ దీని మీద బిల్డప్ అవుతుందా, ఇంకొక 30 ఏళ్ళు దీని మీద నేను పనిచేయగల స్కిల్ నాకు వచ్చిందా అనేది లేకుండా యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ యువర్ కెరియర్. ఓకే, సొల్యూషన్ ఏంటి సార్ దీనికి? ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను. ఈ వీడియో చూసాక నా కళ్ళు డింగమని తెరుచుకున్నాయి. నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడు ఏం చేయాలి అనే దానికి ఐ విల్ మేక్ అనదర్ వీడియో. యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ యూ షుడ్ నాట్ మిస్ ద వీడియో. థ్యాంక్ యూ.